వచ్చి మరి మేపుకోవచ్చు. కాబట్టి ఈ గడ్డి కూడా మరి ఏ వెరైటీ సార్ అది? ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జాయింట్ డైరెక్టర్ గారికి, అలాగే మన విశిష్ట అతిథి నర్సరావుపేట శాసనసభ్యులు పెద్దలు అరవింద్ బాబు గారికి, మరి వేదిక మీద ఉన్న అధికారులకు, రాజకీయ నాయకులకు, ఇక్కడికి ఇచ్చేసిన రైతు సోదరులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. 5 సంవత్సరాల మరి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలని రద్దు చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అన్ని పథకాలకి కూడా జీవం పోసే దిశలో ఒక్కొక్క అడుగు వేస్తూ మరి ఈరోజు మనం గోకులం షెడ్స్ ఇచ్చాం. ఈరోజు మరి పశువులు పెంచే వాళ్ళ కోసం దాణా కూడా సగం రేటుకి 50% సబ్సిడీ మీద 555 రూపాయలకి ఒక బ్యాగ్ ఇవ్వటం జరుగుతుంది. అంటే నెల మార్చి నెలకి ఒక రైతుకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే దీనికి మరి భారత్ పశుధన్ యాప్లో మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రంలో మీ పేరు నమోదు చేసుకోవాలి. అలాగే మరి ఏవైతే మీ పశువులు ఉన్నాయో వాటికి టీకాలు కూడా వేయించాలని చెప్పేసి మరి నిబంధనలు ఉన్నాయి. అలాగే మీరు తెల్ల రేషన్ కార్డు రైతులు మాత్రమే ఇందుకు అర్హులని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఇది మరి ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ, ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా రైతాంగాన్ని ఆదుకొనటానికి కట్టుబడి ఉంది. అందుకే ఆక్వాకల్చర్ నుంచి, ఫిషరీస్ దగ్గర నుంచి, మరి అలాగే కోళ్ల ఫారాల దగ్గర నుంచి, పశువుల దగ్గర నుంచి, మేకలు, గొర్రెలు పెంపకందారుల దగ్గర నుంచి అందరికీ కూడా మరి న్యాయం జరగాలనే ఆలోచనతో రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి అందరినీ ఒకే దృష్టితో చూడాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ జీవం పోస్తున్నారు. కాబట్టి రైతాంగం ప్రభుత్వ కార్యక్రమాలని వినియోగించుకోవాలి. అలాగే మరి గడ్డి విత్తనాలు మనం ఒక 10 సెంట్లు వేసుకుంటే మరి దానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటే మీ పశువులకి సరిపడినంత గడ్డి